డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి కౌన్సిలింగ్ మొదలైన దగ్గర నుంచి ఎండ్ పాయింట్ వరకు మధ్యలో ఉండే ప్రాసెస్ ఏంటి, స్టెప్స్ ఏంటి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఇదే ఫస్ట్ టైం కాబట్టి ప్రాసెస్ ఎలా ఉంటుంది, మధ్యలో ఎటువంటి స్టెప్స్ ఉంటాయి దాని గురించి అయితే తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటేనే మీ అందరికీ ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఫర్దర్ నేనేమి చెప్పినా మీకు అర్థమవుతుంది. వెబ్సైట్లో ఏమైనా పెట్టినా మీకైతే అర్థం కావడం జరుగుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్. అర్థమవుతుంది కదా, మీరందరూ అప్లై చేస్తుంటారు, ఇక్కడతో కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. దీని తర్వాత సెకండ్ ప్రాసెస్ వచ్చేసరికి ఎంతమంది అప్లై చేశారో, డాక్యుమెంట్స్ ఎంతమంది కరెక్ట్గా ఉన్నాయి లేవో, సో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. ఎంతమంది అప్లై చేశారు, వాళ్ళందరి డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేవా, ప్రతిదీ డాక్యుమెంట్ కూడా యూనివర్సిటీ వాళ్ళు వెరిఫై చేసుకుంటూ వస్తారు. రిజిస్ట్రేషన్ తర్వాత వెరిఫికేషన్. మనకి వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్టు, రిమార్క్స్ లిస్టు, రీఅప్లోడ్ లిస్టు, ఇలాగ 4 లిస్టులు అయితే రావడం జరుగుతుంది. దీంట్లో ఎలిజిబుల్ అయిన విద్యార్థులు ఎవరంటే ఎవరైతే డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టారో వాళ్ళ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అంటే ఎవరైతే ఎలిజిబుల్ కాలేదో వాళ్ళ లిస్ట్ అన్నమాట. ఎందుకు ఎలిజిబుల్ కాలేదో వాళ్ళు కూడా ఆ డాక్యుమెంట్ సరిగ్గా లేదని దాంట్లో అయితే ఉంటుంది. రిమార్క్స్, ఏది సరిగ్గా లేదో అది మళ్ళీ పెట్టమంటారు. రీఅప్లోడ్ కూడా ఉంటాయి. ఏది మళ్ళీ రీఅప్లోడ్ చేయాలో ఆ లిస్ట్లో ఆ విద్యార్థి పేరు పక్కన రిమార్క్లో పలానా టీసీ 10th అప్లోడ్ చేయండి చెప్తారు. చెప్పిన తర్వాత మనకి గైడ్ చేస్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత మనం అయితే అప్లోడ్ చేయాలి. కరెక్ట్గా అప్లోడ్ చేస్తే సెకండ్ అవకాశం ఇస్తారు. దేనికి? ఫస్ట్ మనకి ఎలిజిబుల్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది కదా, ఇది ఒక అవకాశం. మళ్ళీ మీరు ఎవరైతే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చారో ఇంకో అవకాశానికి మార్చుకునేందుకు, అంటే ఎలిజిబుల్లోకి వచ్చేందుకు డాక్యుమెంట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేస్తే మేము ఇక్కడి నుంచి పక్కదానికైతే పంపించి మీ పేర్లు కూడా మెరిట్ లిస్ట్లో యాడ్ చేస్తామని యూనివర్సిటీ వాళ్ళే చెప్తారన్నమాట. అప్పుడు మీరు డాక్యుమెంట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేస్తే మీ పేర్లని ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఎవరి పేర్లు అయితే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అయితే ఉన్నాయో వాళ్ళందరూ కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ అయితే అయినట్టు కింద లెక్క. అర్థమవుతుంది కదా. మళ్ళీ మీకు చెప్తాను. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత ఎలిజిబుల్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో ఎలిజిబుల్లో ఉన్న వాళ్ళు పర్లేదు. ఎవరైతే ఎలిజిబుల్ కాలేదో డాక్యుమెంట్స్ మొత్తం క్లియర్గా అప్లోడ్ చేస్తే వాళ్ళ పేర్లు మొత్తం ఫైనల్ మెరిట్ లిస్ట్కి అయితే రావడం జరుగుతుంది. ఎవరి పేర్లు అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి ఉంటాయో వాళ్ళు అయితే కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఎవరి పేర్లు అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండవో వాళ్ళు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం అయితే ఉండదు. ఇక్కడ వరకు ఓకే. మనకి ఫైనల్ మెరిట్ లిస్టే ఫైనల్ అన్నమాట. దాంట్లో ఎంతమంది విద్యార్థుల పేర్లు ఉంటాయో వాళ్ళందరూ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత వెబ్ ఆప్షన్లు అయితే ఉంటాయి. ఇదే మెయిన్ స్టెప్ వెబ్ ఆప్షన్లు. సో మీరు ఏ కాలేజ్ ఎంచుకుందాం అని అనుకుంటున్నారో మనం ప్రయారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణగా మనకి విజయవాడలో కాలేజ్ కావాలి, లేదంటే అలా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. మనం ఎంత బాగా పెడితే మనకి అనుకున్న కాలేజ్ అయితే రావడం జరుగుతుంది. మీ బట్టి అయితే ఉంటుంది, మీరు పెట్టే బట్టి అయితే ఉంటుంది. కాబట్టి మంచిగా అయితే పెట్టాలి. వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత పెట్టే ముందు సీట్ మ్యాట్రిక్స్ అని వస్తుంది అన్నమాట. అంటే కాలేజ్ వారీగా, క్యాస్ట్ వారీగా ఎక్కడెక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయి ఇది మొత్తం రిలీజ్ చేస్తారు. దాని గురించి సపరేట్ చెప్తాను మీకు. మామూలు ఎక్స్ప్లెనేషన్ పరంగా చెప్తున్నాను. ఇలాగా వెబ్ ఆప్షన్ ముందు సీట్ మ్యాట్రిక్స్ అండ్ అలాగే బీపీటీ, ఎంఎల్టీ, పారామెడికల్ సంబంధించి కాలేజ్ గవర్నమెంట్ ఏంటి, ప్రైవేట్ ఏంటి, ఇలాగ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్ పెడతారు. వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ మన కాలేజీలు బట్టి మనకి ఒక కాలేజ్ అయితే అలర్ట్ చేసి మనం పెట్టిన వెబ్ ఆప్షన్ బట్టి మన ర్యాంక్ తగ్గట్టు, మన మెరిట్ ర్యాంక్ తగ్గట్టు ఇవన్నీ ప్రొవైడ్ చేసి మనకి తెస్తారన్నమాట. మనకి సీట్ వచ్చిన తర్వాత నచ్చితే రిపోర్టింగ్ చేయొచ్చు. ఒకవేళ మీకు నచ్చకపోతే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలాగైతే ఉంటుంది అన్నమాట. మనకి మళ్ళీ చెప్తున్నాను. రిజిస్ట్రేషన్ తర్వాత వెరిఫికేషన్ తర్వాత ఎలిజిబుల్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్టు, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు, తర్వాత వెబ్ ఆప్షన్లు, తర్వాత సీట్ అలాట్మెంటు, తర్వాత రిపోర్టింగు, తర్వాత క్లాసెస్.
మనకి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకు వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్ అయితే చేయాలి. తర్వాత రిపోర్టింగ్ చేసిన తర్వాత మనకి క్లాసులు అయితే స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీకు మళ్ళీ చెప్తాను, రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, మనకి ఎలిజిబుల్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్టు, వెబ్ ఆప్షన్లు, సీట్ అలాట్మెంటు, రిపోర్టింగు, క్లాసులు, ఈ విధంగా 8 స్టెప్స్ అయితే ఉంటాయి. క్లియర్ కట్గా అన్ని దాటుకుంటూ వస్తేనే మీకు సేఫ్గా మీకు కాలేజీలోకి అయితే జాయిన్ అయిపోతారన్నమాట. మెయిన్గా మీ అందరు చెప్తాను, ఎస్ఎంఎస్లు, మెయిల్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే చాలా మంచిది. రీఅప్లోడ్ ఏమైనా చేయమంటే వెంటనే చేయండి. మీ పేర్లు ఇన్ని నెలలు వెయిట్ చేశారు, సరిగ్గా ఉండాలి కదా. అంటే డాక్యుమెంట్ ఒకవేళ రీఅప్లోడ్ పంపినా, వాళ్ళు మెసేజ్ పంపినా వెంటనే క్లియర్గా పైనుంచి కింద వరకు 4 పక్కల అక్షరాలన్నీ క్లియర్గా ఉంటేనే మన పేర్లు అయితే రావడం జరుగుతుంది. అందుకు చెప్తున్నాను, మీ ఎస్ఎంఎస్లు, మెయిల్ అయితే జాగ్రత్త చెక్ చేసుకోండి. ఏమైనా రీఅప్లోడ్ చేయమంటే వెంటనే చేయండి, సరిపోతుందన్నమాట. ఈ 8 స్టెప్స్ స్టెప్ బై స్టెప్ డేట్ కన్ఫర్మ్ అయినా మనకి వెబ్సైట్లో నోటిఫికేషన్ వచ్చినా నేను ఉన్నాను, నేను గైడ్ చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదు అని చెప్పండి. ఒకళ్ళు పెట్టిన కామెంటు నేను వీడియో చేస్తాను డైరెక్ట్, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఆ డౌట్ క్లారిఫై అవుతుందని చెప్తాను. అందుకే అర్థమవుతుందిగా మీకు. ఎటువంటి డౌట్ అడగండి, డౌట్ అని అడగండి. స్టెప్స్ గురించి, ఈ 8 స్టెప్ల గురించి కంగారు పడకండి, నేను గైడ్ చేస్తాను మీ అందరినీ. సో మీకు కౌన్సిలింగ్ సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రతి ప్రాసెస్, దాని అర్థాలు ఏంటి అన్నీ చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. మీరు మన ఛానల్ ప్రతిరోజు ఫాలో అయితే అవుతానండి. ఇన్ కేస్ ఏ రోజైనా నోటిఫికేషన్ రాని రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి, ఏమైనా పెట్టానో లేదా వీడియోని, సరిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఒకసారి కామెంట్ చేయండి, మీకు సపరేట్ వీడియో కూడా చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో అన్నమాట. రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఎలిజిబుల్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్టు, వెబ్ ఆప్షన్లు, సీట్ అలాట్మెంటు, మనకు వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్, తర్వాత మన కాలేజీలో క్లాసులు, ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. మనకి స్టెప్స్ అయితే టోటల్ 8 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా సహస్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. సహస్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.